ఒక సామెత ఉంది. సామెత కాదు నానుడి అనాలి. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు నివసించడం అంటారు. ఇప్పుడు దుబాయ్ పరిస్థితి అట్లవుతుంది. పాపం చిన్న చిన్న ఇటుకలేసుకుంటూ పేర్చుకుంటూ వచ్చారు. గత 40 ఏళ్ల నుండి బాధ్యతాయుతంగా చేసుకొస్తే ఇప్పుడు అది కాస్త నిన్న ఒక 10 బాలిస్టిక్ మిస్సైల్‌లు, 45 డ్రోన్‌లుతో మల్టిపుల్ ఎక్స్‌ప్లోజన్స్ జరిగినాయి. భారీ ఎత్తున దాడులు జరిగినాయి. 3 గంటల నుంచి తెల్లవారుజాము దాకా దాడులు జరుగుతానే ఉన్నాయి. టోటల్ ఫిబ్రవరి 28 గొడవలు బిగినైనప్పటి నుంచి 314 బాలిస్టిక్ మిస్సైల్స్, 1672 డ్రోన్స్ పర్టిక్యులర్‌గా దుబాయ్ మీదనే పడ్డాయి. రోజుకి సగటున 88 డ్రోన్‌లు చొప్పున దుబాయ్ నాశనానికి వాడతా వచ్చారు. దీంట్లో ఒక రకమైన ప్రచారం కూడా ఉంది. సౌదీ అరేబియా ఇరాన్‌తో డబ్బులిచ్చి ఏమైనా చేపిస్తుందా అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి వేళ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అనేక సార్లు దెబ్బతింది. అయినా సరే ఆపరేషన్స్ నడుపుకొస్తోంది. దుబాయ్ ఆ గంట, 2 గంటలు ఆపి. మరొక వైపున ఫెయిర్‌మౌంట్, ద పామ్ హోటల్ భారీ ఎత్తున తగలబడింది. 5 స్టార్ రిసార్ట్ తగలబడింది. అమెజాన్, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ తగలబడ్డాయి. దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బిల్డింగ్స్‌ని ధ్వంసం చేసింది. బుర్జ్ అల్ అరాబ్ డ్యామేజ్ అయింది. మరోవైపున ఆహ్, అనేక ఇళ్ళు ఇట్లాంటియన్నీ దెబ్బతిన్నాయి. ఫుజారియా ఆయిల్ క్షేత్రం మీదన పలు దఫాలు దాడులు జరిగినాయి. అబుదాబి, పాకిస్తానీ మనుషులు చనిపోయినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దుబాయ్ ఎయిర్ స్పేస్‌ని పలు దఫాలు మూసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని పరిణామాల మధ్యన కూడా దుబాయ్ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. కాకపోతే ఇప్పుడు దాదాపుగా ప్రైవేట్ జెట్లు అక్కడి నుంచి అవతలకెళ్ళిపోయినాయి. ఇప్పటిదాకా దుబాయ్‌ని నంబర్ 1 డెస్టినేషన్‌గా చెప్తూ వచ్చినటువంటి గోల్డ్‌మెన్ సాక్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు అది ఫేవరబుల్ సిటీ నుంచి తీసి పక్కన పెట్టారు.